బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం పట్టణ ప్రణాళిక విభాగంలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. ముఖ్యంగా గాజువాక, పెందుర్తి, మధురవాడ విభాగాల్లో అవినీతి ఫిర్యాదులు రావడంతో ఈ సోదాలు జరిగాయి. ఏసీబీ అధికారుల రాకతో భయభ్రాంతులకు గురైన కొందరు ఉద్యోగులు కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆకస్మిక తనిఖీలలో కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న ఏసీబీ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏసీబీ దాడుల్లో ఎటువంటి కీలక సమాచారం దొరికింది? ఏమైనా తిమింగలాల జాడ దొరికిందా? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏసీబీ దాడుల్లో ముఖ్యంగా ఒక విశాఖ మహానగరంలోనే 4 జోనల్ ఆఫీసుల్లో రైడ్స్ అయితే జరుగుతున్నటువంటిది అయితే ఉంది. టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి 4 జోన్లు, ముఖ్యంగా అది విశాఖ నగరానికి 4 వైపులా అత్యంత కీలకమైనటువంటి అటు గాజువాక, పెందుర్తి, ముఖ్యంగా మధురవాడ, ఈ మూడింటితో పాటుగా గోపాలపట్నం 4 జోనల్ కార్యాలయాల్లో అయితే ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం నేను మధురవాడ జోనల్ కార్యాలయం దగ్గర ఉన్నాను. జీవీఎంసీకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ చూస్తే టౌన్ ప్లానింగ్లో తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు ఒక్కచోట కాదు, విశాఖ నగరానికి సంబంధించి ఉన్నటువంటి 4 టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో కూడా తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు కూడా ప్రతి దానిలోనూ లంచాలు లేనిదే పనిచేయరనే ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనేది సిటీ నడిబొడ్డున ఉంటుంది. మొత్తం ఆపరేట్ చేయాలంటే ఒక్క చోట నుంచి చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. దీనికి తోడు సిటీ ఎక్స్పాండ్ అవుతున్నటువంటి నేపథ్యంలో 4 వైపులా అటు గాజువాక కానీ, ఇటు మధురవాడ, అదేవిధంగా పెందుర్తి, గోపాలపట్నం ఈ 4 ఏరియాల్లో కూడా సిటీ దాదాపుగా వాటి పరిధి 1 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల పరిధి వరకు పెరుగుతూ ఎన్నో భారీ కట్టడాలు అయితే నిర్మాణాలు జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దీంతో టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ప్రతి చోట కూడా లంచావతారులు ఎక్కువైపోయినటువంటిది అయితే ఉంది. డబ్బులు లేకుండా ఏ ఒక్కరు కూడా ఫైల్ కదిపే ప్రసక్తే లేదు. దీంతో తీవ్రమైనటువంటి ఆరోపణలు జీవీఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆకస్మికంగా చేసినటువంటి ఏసీబీ దాడుల్లో అధికారులు సైతం బిత్తరపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే గాజువాక జోనల్ కార్యాలయంలో నుంచి ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడులు చేసినటువంటి నేపథ్యంలో కార్యాలయం లోపల నుంచి కూడా కొంతమంది కింది స్థాయి సిబ్బంది పరుగులు తీసి పారిపోయినటువంటి సంఘటన అయితే వెలుగు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పెందుర్తి, గోపాలపట్నం, గాజువాక, మధురవాడ జోన్లకు సంబంధించినటువంటి 4 చోట్ల కూడా కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసి ప్రస్తుతం బయట ఉన్నటువంటి ఇతర పనుల మీద వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసి అధికారులు ఎవరిని కూడా, అంటే ఏసీబీ అధికారులు లోపల ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగ దగ్గర నుంచి జోనల్ కమిషనర్ వరకు మొత్తం అందరినీ కూడా లోపలే ఉంచి విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి ఆ కార్యాలయం లోపల నుంచి అంటే ఆ సిబ్బంది ఎవరున్నా కూడా ముందుగా ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మంచినీళ్ళ కోసం కూడా బయటకు వెళ్ళినట్ల ఏం కావాలన్నా సరే ప్రధాన కార్యాలయం లోపల మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మనకు కనిపిస్తున్నటువంటి అద్దాలతో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం సిబ్బంది అందరితో కలిపి విచారణ అయితే చేయడంతో పాటుగా పూర్తి స్థాయిలో వీళ్ళు డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలన చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్లో ఎట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయనే దాని మీద ఇక్కడ పూర్తిగా, ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఇప్పటికే జీవీఎంసీలో నిర్వహిస్తున్నటువంటి గ్రీవెన్స్లో అనేకమైనటువంటి ఫిర్యాదులు అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా దానికి ప్లానింగ్ కోసం జోనల్ కార్యాలయానికి వస్తే డబ్బులు లేనిది, ఎందుకంటే మినిమం ఇక్కడ స్క్వేర్ ఫీట్కి ఒక రేటు అనేది నిర్ణయించి ఆ ఫైల్ అనేది మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఆరోపణలు విశాఖ మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులకు అందినటువంటి సమాచారం మేరకు మొత్తం ప్రధాన కార్యాలయాన్ని పక్కన పెట్టి, అంటే జీవీఎంసీని పక్కన పెట్టి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 4 జోనల్ కార్యాలయాల్లో భారీగా ప్రస్తుతం ఏసీబీ
సోదాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కీలకమైనటువంటి గాజువాక మధురవాడల్లో మాత్రం ఎవరిని ఎటు నుంచి కదలకుండా ప్రస్తుతం అయితే అధికారులు మొత్తం అంతా కూడా సిబ్బందిని లోపలుంచి ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా పెందుర్తి అంటే నగర శివారులో ఉన్నటువంటి పెందుర్తి, అదేవిధంగా ఈ గోపాలపట్నం సంబంధించినటువంటి 2 జోనల్ కార్యాలయాలను మొత్తం ఒకేసారి విశాఖ సిటీకి సంబంధించి 4 మూలలో ఉన్నటువంటి 4 జోనల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు అయితే భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అంటే ఇక ట్రాప్ చేసి భారీ తిమింగలాలను పట్టుకునే పని కాకుండా ఒకేసారి ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలా వరకు కూడా అవకతవకలు అనేవి బయటపడే అవకాశం అయితే ఉంది. గతంలో పనిచేసిన అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి అవకతవకలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అధికారుల యొక్క అవినీతి ఆరోపణల నేపథ్యంలో అవకతవకలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు అయితే టౌన్ ప్లానింగ్ లో ఉన్న అనుమానాలు ఏంటి? నిజానికి ఏదైనా లంచం అడిగినప్పుడు ఏసీబీ ఆ లంచం డబ్బులు పంపిస్తారు, ఆ తర్వాత వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటూ ఉంటుంటారు. సో ఇప్పుడు ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు అంటే వచ్చిన ఫిర్యాదులు ఏంటి, ఏం అనుమానాలు ఉన్నాయి? జీవీఎంసీకి సంబంధించి ప్రతిరోజు ముఖ్యంగా చూస్తే ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ అనేది జరుగుతుంది. గ్రీవెన్స్లో కోకొల్లలుగా ఫిర్యాదులు వస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే చిన్న స్థాయి ఇంచుమించుగా ఒక సెంటులో అంటే 48 గజాల్లో ఇంటి నిర్మాణం చేపట్టినా కూడా ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గర నుంచి వీళ్ళు పర్మిషన్ అనేది తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక సెంటు నిర్మాణంలో ఇల్లు జరిగితే ₹1,00,000 వరకు వసూలు చేస్తున్నారనే ఇక్కడ ఎన్నో ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒకటే కాదు, మొత్తము ప్రస్తుతం మధురవాడ, గాజువాక, అదేవిధంగా పెందుర్తి ఈ 3 జోన్లకు సంబంధించి సిటీ ఎక్స్పాన్షన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతున్నటువంటిది అయితే ఉంది. అపార్ట్మెంట్ కల్చర్, గేటెడ్ అంటే టౌన్ ప్లానింగ్ లో నామ్స్ కి విరుద్ధంగా అనుమతులు ఏమన్నా ఇచ్చారా అని ఫైల్స్ లో చెక్ చేసిన తర్వాత నామ్స్ కి విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన అధికారులను ఫిక్స్ చేసే అవకాశం ఉంటుందా? అప్పుడు అలా నిర్మించిన గ్రహాలపై కూడా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే నామ్స్కి వ్యతిరేకంగా అనేది కాదు, జరుగుతున్నది మొత్తం అంతా కూడా వైలేషనే జరుగుతుంది. ఎందుకంటే అనుమతి లేని నిర్మాణాలు ఎన్నో విశాఖ జీవీఎంసీ పరిధిలో దాదాపుగా 4 జోన్ల పరిధిలో కూడా ఎన్నో నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే ఒక G+5 కానీ G+6 కానీ నిర్మాణాలకు అనుమతిస్తే దానిపైన G+7, 8 ఇలా అంటే పర్మిషన్ తీసుకోకుండా ఫ్లోర్ల మీద 2, 3, 4, 5 అంతస్తుల నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. ఒక్కొక్క ఫ్లోర్కి దాదాపుగా ₹1,00,000 నుంచి ₹2,00,000 బిల్లర్ల నుంచి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక నిర్మాణం చేపట్టిన తర్వాత ఎన్ని అంతస్తుల నిర్మాణం చేపడితే అన్ని ₹1,00,000 ఆ జోన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులకు లంచాల రూపంలో ముట్ట చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మేము లంచం ఇస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి మహాప్రభుని ఎవరు అడగవసరం లేదు, అధికారులే ఒక రేట్లు అయితే ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. డబ్బులు కడితే పర్మిషన్లు అతి వేగంగా అయితే వచ్చే పరిస్థితి ఉంది. డబ్బులు రానటువంటి ఫైళ్లు మాత్రము జోనల్ పరిధిలోనే తొక్కుపట్టి ఉంచుతారు. దానికి పైరువేలు చేయడానికి కూడా కొంతమంది మనుషులు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు జీవీఎంసీ కమిషనర్తో పాటుగా మున్సిపల్ శాఖకు వచ్చినటువంటి ఎన్నో ఆరోపణల నేపథ్యంలో విశాఖలో, ఎందుకంటే రాష్ట్రంలో అనేక మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ దాడులు అయితే జరుగుతున్నాయి. వాటిలో ముఖ్యంగా చూస్తే ఒకేసారి ఏకకాలంలో విశాఖలో ఉన్నటువంటి 4 మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి జోనల్ ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారంటే అవినీతి ఆరోపణలు ఏ స్థాయిలో ఉన్నాయి, అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే జీవీఎంసీ కమిషనర్ ఉండేటటువంటి ప్రధాన కార్యాలయం తప్ప జోనల్ ఆఫీసులు అన్నింటిలో కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ ఇప్పటివరకు తనిఖీల్లో ఆ ఫైల్స్ లో ఈ అధికారుల అవినీతి చెట్టు ఏమైనా బయటకు వచ్చిందా? ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నట్టుగా గుర్తించారా? అంటే ఇప్పటి వరకు అధికారులకు సంబంధించినటువంటి ఫైల్స్ కానీ హార్డ్ డిస్క్ సంబంధించినటువంటివి కానీ కంప్యూటర్లో ఉన్నటువంటి ప్రతిదీ డేటాని పరిశీలన చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఏసీబీ అధికారులు ఒక్కసారిగా లోపలికి వెళ్ళిన తర్వాత కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చినటువంటి పబ్లిక్ని మొత్తం అందరినీ కూడా పంపించి వేశారు. రాకపోకలన్నీ జరగకుండా నిలుపుదల చేసి మొత్తం ఫైల్స్తో పాటుగా కంప్యూటర్లను కూడా స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలన చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో విశాఖలో జరుగుతున్నటువంటి 4 జోన్ల ఆఫీసులతో పాటుగా అటు ఏలూరు, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అన్ని కార్యాలయాలకు సంబంధించినటువంటి డేటా ఒక్కసారి ఏసీబీ అధికారులు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ తనిఖీలకు సంబంధించి మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా ఉన్నా కూడా మిగిలిన చోట్ల జరిగే మొత్తం అవినీతి మొత్తం అంతా కూడా ఒక విశాఖలో ఉన్నటువంటి 4 జోన్ల పరిధిలోనే వెలుగు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఆ స్థాయిలో అవినీతి పేరుకుపోయిందనే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు ముమ్మర తనిఖీలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోహిత్, రైట్. ఆ ఆఫీసులో అందరు అధికారులు అందుబాటులో
అందుబాటులోనే ఉన్నారా లేదు ఎవరైనా అక్కడ నుంచి వెళ్ళిపోయారా? ఆఫీసర్స్ వస్తున్నారు అని తెలిసి కొంతమంది ఎస్కేప్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఆ విశాఖ నగరానికి సంబంధించినటువంటి జోనల్ కార్యాలయంలో ఉన్నటువంటి ముఖ్యంగా మధురవాడ, పెందుర్తి, అదేవిధంగా గోపాలపట్నానికి సంబంధించినటువంటి 3 కార్యాలయాల్లోకి అప్పటి వరకు వచ్చినటువంటి అధికారులందరూ కూడా అదే విధంగా ఉన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్లకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అధికారులు సహజంగా ఏసీబీ అధికారులు లోపలికి వచ్చే సమయానికి డ్యూటీకి రానటువంటి వాళ్ళు స్కిప్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. కానీ గాజువాకలో దీనికి భిన్నంగా ఉన్నటువంటిది అయితే ఉంది. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు, లోపలికి అధికారులు ఒక్కసారిగా వచ్చారని తెలిసినటువంటి వెంటనే కింది స్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నటువంటి కొంతమంది అంటే జోనల్ కార్యాలయంలో నుంచి పరుగులు తీసి కార్యాలయం వదిలి పారిపోయారనే సమాచారం అయితే అందుతుంది. ఇది పక్కాగా, ఎందుకంటే అవినీతికి మారుపేరుగా ఉన్నటువంటి మధురవాడ కావచ్చు, అదేవిధంగా గాజువాక, ఈ 2 జోనల్ కార్యాలయాల్లో నిత్యం అవినీతి ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో గాజువాక సంబంధించినటువంటి జోనల్ కార్యాలయంలో కింది స్థాయి సిబ్బంది నుంచి కీలకంగా ఉన్నటువంటి అధికారులు ముందుగానే సమాచారం వాళ్ళు లోపలికి వెళ్లే సమయానికి అధికారులు వచ్చారని తెలియగానే వేరే దారిలో నుంచి తలుపులు తీసుకుని వాళ్ళు బయటికి పరారైనట్లుగా మనకైతే సమాచారం అయితే అవుతుంది. అయితే ఖచ్చితంగా ఏ అధికారులు ఈ రోజు డ్యూటీకి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఏసీబీ రైడ్ జరుగుతున్నటువంటి సమయంలో కార్యాలయంలో లేకుండా ఎవరెవరు ఉన్నారనే చిట్టా మొత్తం అంతా కూడా ఏసీబీ అధికారులు అయితే తీస్తున్నారు. సాయంత్రానికి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రోహిత్. రైట్ రాజు, ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అధికారులు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంపై దండయాత్ర చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి పలు సిటీల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న ఈ తనిఖీల వివరాలు మీరు చూస్తున్నారు. ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో మున్సిపల్ కార్యాలయంలో అధికారులు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. కానీ అధికారులు వాళ్ళందరినీ అక్కడే ఉంచి మొత్తం ఫైల్స్ అన్ని సేకరిస్తున్నారు. ఎక్కువగా ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి రావడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతం పట్టడానికి ఆ శాఖలో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయంపై పరిశీలించడానికి దాడులు చేస్తున్నారు. ఈ శాఖకు నారాయణ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో తనిఖీలను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అధికారులను ఫైల్స్ ముందు పెట్టుకొని ఆ టౌన్ ప్లానింగ్ అధికారులను ఏసీబీ అధికారులు సమాచారం అడుగుతూ పరిశీలిస్తూ ఉన్నారు. సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ దాడుల్లో టౌన్ ప్లానింగ్ శాఖలో ఉన్న ఏవైనా అవినీతి తిమింగలాలు బయటకు వస్తాయో లేదో చూడాలి.